ఆ నేత్రాశకు లొంగిపోయడం వల్ల ఎవడేం చేస్తుంది? శత్రువు తమ దేవి దేవతల యొద్దకు తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు? తిరగలి విసురుతున్నారు. ఎంత దరిద్రమైన జీవితాల్లోకి వెళ్ళిపోయాడు చూడండి. ఎందుకు? నేత్రాశ. బొబ్బరించి సింహాన్ని సైతం అరచేత కొట్టి చంపినవాడు, కానీ తన నేత్రాశను మాత్రం కొట్టలేకపోయాడు, తన నేత్రాశను మాత్రం చంపలేకపోయాడు. అందుకని శత్రువుల ఎదుట ఏం చేస్తున్నాడు? తిరగొట్టిన వాడే, శత్రువులను ఎగరగొట్టిన వాడే, ఎగిరెగిరి గాల్లో ఎగిరేసి తగినవాడే ఇప్పుడేమో తిరగలి విసే దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు వచ్చాడు? శత్రువు నేత్రాశకు లొంగిపోవడం వల్ల. సో సంగమా, ఇదంటున్న మీరు కూడా, మనం కూడా యోబు గారి వలె ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఈరోజు. మన దేహాలు మనం ఎప్పుడు ఈ లోకంలో విడిచిపెట్టిపోతామో తెలియదు. విన్న వాక్యం మన గుండెల్లో పదిలం చేసుకొని ఫలించి దేవుని ఎదుట మనం నిన్న ఉంటే యోబు గారి లాగా పొరుగు అని భార్యని ఆయన కన్నులకు ఏం చేసుకున్నాడంట? ఒక యవ్వనాలను చూడకన్నా కన్నులకి ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడంట. ఈరోజు కూడా మనం నిబంధన చేసుకోవాలి. మన కన్నులతో మనం నిబంధన చేసుకుంటే మన ఆత్మీయ జీవితం చాలా గొప్పగా, పవిత్రంగా, యథార్థంగా మరణించిన తర్వాత, మన కన్నులు చితికిపోయిన తర్వాత దేవునితో ఉండే ఒక గొప్ప అవకాశం వస్తుంది. లేదు, మన నేత్రాశలకు లొంగిపోయి లోకాశలకు లొంగిపోయిన లోతు భార్యలా ఉప్పు స్తంభం అయిపోతావా? పో. ఒకనాడు డబ్బు నాణాలు చూసి, వెండి నాణాలు చూసి యేసుక్రీస్తు ప్రభు లోత్రాశకు లొంగిపోయాడు. ఇస్కరియోతు యూదా నేత్రాశకు లొంగిపోయాడు, పొట్ట పుగిలి చచ్చిపోయాడు. ఎంతో మంది బైబిల్ చరిత్రలో, ఒక ఏశావు చరిత్ర కూడా అదే. చిక్కుడుగా ఎర్రంగా చూశాడు, నేత్రాశకు లొంగిపోయాడు, తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. తర్వాత ఏమైపోయాడు? దేవుని ఎదుట కన్నీరు విడిచి చూసినా రక్షణ పొందలేకుండా పోయాడు. ఈరోజు రక్షించగలిగే వాక్యం మీ దగ్గరకు వచ్చింది. మీ పాదములకు దీపమైన సువార్త, మీ పాదములకు దీపం వాక్యం. ఆ వాక్యం మిమ్మల్ని వెలిగించడానికి ఈరోజు వాక్యం ద్వారా వచ్చాడు దేవుడు. మీ వాక్యం ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. నేత్రాశని చంపేయండి, లేకపోతే లోతు భార్యలో ఉప్పు స్తంభం అయిపోతారు. నేత్రాశని చంపేయండి, లేకపోతే దావీదు వలె దుర్మార్గపు కార్యాలు, నెత్తుటు మరకలు ప్రవహించే విధంగా చేస్తారు మీరు. వీటిని వదిలిపెట్టేసేయండి అని ఈరోజు వాక్యం నీతో, నాతో, మనందరితో సూటిగా మాట్లాడుతుంది. వదిలిపెడతాం నేత్రాశని. ఆ పరిశుద్ధమైన కొమ్ము అది మొలుస్తుంది. దాన్ని మొలిసిన వెంటనే త్రుంచేస్తేనే సంఘానికి, సమాజానికి, దైవ నియమానికి మనం న్యాయం